సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఈ సంక్రాంతికి 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీ, బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' అండ్ వెంకటేష్ గారి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవును. అయితే ఈ ముగ్గురు హీరోల సినిమాలే 2019 సంక్రాంతిలో కూడా రిలీజ్ అయ్యాయి సార్. అప్పుడు ఆ 3 సినిమాలు, ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఆడియన్స్‌ని భయపెట్టేసాయి. ఇప్పుడు ఆ ప్రమాదం ఉందేమో అని కొంత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ సినిమాలని, ఈ సినిమాలు అంటే కంపేర్ చేస్తూ. కంపారిజన్ వరకు ఓకే గాని, అక్కడ 'వినయ విధేయ రామ'కి నిజానికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఓహ్! బోయపాటి శ్రీను మీద అంచనాలున్నాయి. హ్మ్. బోయపాటి శ్రీను కెరియర్ మొత్తం గనక గమనిస్తే, ఆయన ఒక బాలకృష్ణతో హిట్ తీస్తారు. బయటికెళ్ళి ఇంకొక పెద్ద హీరోకి ఫ్లాప్ ఇస్తారు అనేటువంటి, మళ్ళీ వెనక్కొచ్చి బాలకృష్ణతో హిట్ తీసి మళ్ళీ ఆయన మార్కెట్‌లోకి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాడు. ఇది ఆయన కెరియర్‌లో ఎక్కువ కనిపిస్తుంది కానీ, ఆ టైంలో 'సరైనోడు' అనేటువంటి సక్సెస్ మీదుగా ఆయన 'వినయ విధేయ రామ'కెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది రకరకాలుగా ఆ సినిమా ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టింది. రెండోది, స్క్రీన్ ప్లే చాలా హెరాస్మెంట్ ఉంటుంది. హ్మ్. స్క్రీన్ ప్లే పరంగా ఏ సన్నివేశం చూస్తున్నాము అనేది జనాలకు కన్‌ఫ్యూజన్. అలాగే ఆయన అంటే 3, 4 డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో ఉన్న కథల్ని ఒకే టైమ్ లైన్ మీదకి తీసుకొచ్చి నడిపినా గానీ, హ్మ్. జనాలంత కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఓకే. కానీ ఆ సినిమాలో ఆయన స్క్రీన్ ప్లేలో ఫ్లాష్ బ్యాక్‌కెళ్తూ ఉంటాడు, వెనక్కొస్తూ ఉంటాడు. ఏ సీన్స్ ఎక్కడ నడుస్తున్నాయనేది కూడా ఆడియన్స్‌కి అర్థం కాని పరిస్థితిలోకి తీసుకెళ్ళాడు బోయపాటి. అంటే ప్రతిదీ ఎలివేషన్ మీద వెళ్ళిపోతే సరిపోతుంది, వర్కౌట్ అయిపోతుంది అన్నటువంటి హ్మ్. ఒక మోస ధోరణిలో నడుస్తుంది సినిమా. హ్మ్. ఇది ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టి ఆహాకారాలు చేసి నమస్కారం పెట్టేశారు ఆయనకి, బోయపాటికి. ఓకే. అది బోయపాటి ఫెయిల్యూర్ తప్ప రామ్ చరణ్ ఫెయిల్యూర్ అని అనలేము. హ్మ్. ఏదేమైనప్పటికీ దాదాపు అదే పరిస్థితి. ఇక్కడ కూడా బోయపాటి ఇమేజు ఆ సినిమాకి ఒక రకంగా హెల్ప్ అయింది. ఓపెనింగ్స్‌కి రామ్ చరణ్, బోయపాటి కాంబో అనేది వర్కౌట్ అయింది. ఆడియన్స్‌లో ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేయగలిగింది. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఇప్పుడు 'గేమ్ చేంజర్' విషయానికొస్తే, ఇక్కడ శంకర్ మీద కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. అంటే ఆయనకి ప్రీవియస్ మూవీస్ ఏవి ప్రాపర్‌గా ఆడిన సినిమాలు లేవు ఒకటి. రెండోది 'భారతీయుడు 2' అనేది ఇది ఆపి అది దాని షూట్‌కెళ్ళాడాయన. అది చాలా డిజాస్టర్ అవ్వటం అనేది, దాని ప్రభావం ఈ సినిమా మీద ఉంది. ఓపెన్‌గానే చాలామంది మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ. అంటే సీనియర్ ప్రొడ్యూసర్లు కూడా వద్దంటున్నా శంకర్‌తో సినిమా అనుకున్నాడు దిల్ రాజు. అది చాలా ఆత్మహత్య సదృశ్యం అన్న లెవెల్‌లో మాట్లాడేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ట్రైలర్ చూడటం ద్వారా కొంత ప్రపంచానికి హోప్ వచ్చింది 'గేమ్ చేంజర్'కి సంబంధించి. హ్మ్. అంటే ట్రైలర్సు, పాటలు ఏవి కూడా మరీ అంత ఇబ్బందికరంగా అయితే లేవు. ఓకే. ట్రైలర్ అంటే నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా కొంత హోప్ ఇచ్చే పద్ధతిలోనే ఉంది. హ్మ్. ఇది 'వినయ విధేయ రామ' అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. హ్మ్. అయితే జనాల్లో బజ్ లేదు ఈ సినిమా మీద. అది ఓహ్! వాస్తవం. హ్మ్. ప్రతి వాళ్ళు వెయిట్ అండ్ సీ అన్న పద్ధతిలోనే ఉన్నారు. అది థియేటర్స్‌లోకి వచ్చిన తర్వాత, షో పడిన తర్వాత టాక్ స్ప్రెడ్ అవ్వాల్సిందే తప్ప, ప్రస్తుతానికైతే సస్టైన్ చేసింది. జనాల్లో ఉన్నటువంటి అభిప్రాయాలని, ఏమో ఈ సినిమా ద్వారా మళ్ళీ శంకర్, పాత శంకర్ కనిపిస్తాడేమో అనేటువంటి ఒక హోప్ అయితే క్రియేట్ అయింది. హ్మ్. ఈ హోప్ మీదే గేమ్ నడపాలి రేపు. అది దీని పరిస్థితి. ఓకే. బాలకృష్ణ గారి పరిస్థితి ఏంటంటే, అప్పుడు కథానాయకుడు అనేది ఎన్టీ రామారావు గారి బయోపిక్ అన్న పద్ధతిలో తీశారు వీళ్ళు. హ్మ్. కథానాయకుడు, మహానాయకుడు అని 2 భాగాలుగా తీశారు. అది మొదట అనుకున్నది రామ్ గోపాల్ వర్మతో. రామ్ గోపాల్ వర్మతో చేయాలనుకున్న ప్రాజెక్టు హ్మ్. స్క్రిప్ట్ దగ్గర కొన్ని ఇబ్బందులొచ్చి, అంటే ఎలా తీయాలి అన్న దగ్గర వీళ్ళకొక స్కీమ్ ఉంది. ఆయనకొక స్కీమ్ ఉంది. ఈ 2 స్కీమ్స్ వీళ్ళ ఐడియాలజీస్ వర్కౌట్ అవ్వక ఆయన వెళ్ళిపోయాడు. హ్మ్. ఆ తర్వాత తేజ దగ్గరికెళ్ళింది. తేజని అనౌన్స్ చేశారు. తర్వాత తేజకి కూడా నడవలేదు అది. ఫైనల్‌గా క్రిష్ వచ్చి కూర్చున్నాడు. క్రిష్‌తో ఆ సినిమాని వర్కౌట్ చేశారు. వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే సినిమా నడిచింది. హ్మ్. ఆ సినిమా వెనకాల రామారావు గారి జీవితాన్ని చెప్పాలి అనేటువంటి తపన కంటే కూడా, హ్మ్.
ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకొని ప్రస్తుత రాజకీయాన్ని ఎలా మాట్లాడాలి అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఎన్టీఆర్కి చంద్రబాబుకి ఉన్నటువంటి రిఫ్ట్ ఇవన్నీ రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. వీటిని వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ విధానాలకు అనుకూలంగాను, ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీకి అనుకూలంగాను వాటిని షిఫ్ట్ చేసి తీశారు. అది కొన్ని నిజాలని పక్కకు నెట్టేసిన పరిస్థితి. అది ఆ ప్రభావం వలన మహానాయకుడు దెబ్బతింది. కథానాయకుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన జీవితంలో ఉన్నటువంటి అనేక పోరాటాలు ఉన్నాయి. ఆయన నటుడిగా కూడా చాలా ఫేస్ చేశాడు. ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చాలామందితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితులు దాపురించినాయి. అలాగే ప్రధానంగా ఈ సినిమాలో ఒక గందరగోళం ఏంటంటే, మెడ్రాస్ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీని తీసుకురావడానికి వాళ్ళిద్దరూ సుముఖంగానే ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావు వాళ్ళిద్దరూ కలిసి కృషి చేశారు అన్న పద్ధతిలో నడుస్తుంది. కానీ అలా జరగలేదు. నాగేశ్వరరావు గారు వచ్చింది ఎప్పుడో, ఆయన ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాడు. ఆయన రావడానికి కారణం వేరు. ఆయన సినిమా పరిశ్రమను ఇక్కడికి తీసుకురావాలనే ప్రోగ్రాంతో రాలా. ఆయనకి తమిళ హీరోలతో ఏర్పడినటువంటి వివాదాలని ఆ బ్యాక్డ్రాప్లో ఆయన బైలింగ్వల్స్ చేసేవాడు. రెగ్యులర్గా బైలింగ్వల్స్ ఆపేసి వచ్చేసాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. దీన్ని సినిమాలో ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయాల. రెండోది, రామారావు గారికి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేయాలనేటువంటి ప్రోగ్రాం లేదు. ఆయన చాలా ఖచ్చితంగా హైదరాబాద్ ముఠా అని పిలిచేవాడు. ఆయన గుమ్మడి గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు, ఏమిటి హైదరాబాద్ ముఠా విశేషాలు, మీరు గత వారం రోజుల నుంచి హైదరాబాద్లో ఏదో షూటింగుల్లో ఉండొచ్చినట్టున్నారు అనేవాట ఆయన రామారావు గారు. ఓకే. అందుకని ఆయనకి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి మెడ్రాస్లో ఉంటే తక్కువ డబ్బుల్లో పని అయిపోతుంది అనే ఉద్దేశం ఆయనకి మాత్రమే కాదు, రంగారావు గారికి కూడా ఉండేది. వాళ్ళిద్దరూ ఆ విషయంలో ఒకటే. ఇలాంటివి కొన్ని వీళ్ళు ఇంకో పద్ధతిలో తీశారు. అవి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. రామారావు గారి జీవితం అందరికీ తెలుసు. ఆ తెలిసిన దాన్ని తెలిసిన పద్ధతిలో కాకుండా ఇంకొక పద్ధతిలో తీశారు వాళ్ళు. ఓకే. దాంతో ఆ సినిమా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయన లైఫ్లో. వాటిని ప్రాపర్గా చెప్పుంటే సినిమా పెద్ద సక్సెస్ అయ్యేది. ఇప్పటికీ అవకాశం ఉంది. ఇప్పటికీ ఎన్టీఆర్ లైఫ్లో ఉన్నటువంటి డ్రామాని ఆయన ఎవరెవరితో ఎలా ఘర్షణలు పడ్డాడు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సినిమా చేయగలిగితే, అలాగే ఆయన తీసిన ప్రతి సినిమా వెనకాల ఆయన సంసార్తో దాదాపు 6 సినిమాలతో యుద్ధం చేశాడు. అవేవీ ఉండవు సినిమాలో. ఆయన కోడలుద్దిన కాపురం సినిమా అప్పుడు సాయిబాబా కల్ట్తో ఆయన డీల్ చేసిన పద్ధతులు, అలాగే ఆయన సీతారామ కళ్యాణం సినిమా లాంటిది టేకప్ చేయటం వెనకాల ఆయన ప్రదర్శించిన సాహసం, ఆయన డైరెక్టర్గా కార్డు వేసుకోడు. ఆ సినిమాకి పాండవీయం వరకు డైరెక్టర్గా కార్డు వేసుకోడు. ఓకే. దాని వెనకాల ఉన్న రీజన్స్ వీటిని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే సినిమా ఆడేది. అది జరగకపోవడం వలన కథానాయకుడు అనేది డిజాస్టర్గా మారింది. ఆయన లైఫ్ అంటే వడ్డించిన విస్తరి ఆయన జీవితం అన్నట్టుగా చూపించాడు సినిమాలో. అది కాదు. ఆయన చాలా కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి. ఆ కష్టం ప్రాపర్గా ప్రొజెక్ట్ కాలేదు అనేది కోపం ఆడియన్స్కి. అలా ఆ సినిమా అయితే ఈ 2 సినిమాలు 2 విధాలుగా, ఇది ఓపెనింగ్స్ వచ్చి ఆగిపోయింది. వినయ విధేయ రామ మార్నింగ్ షో కలెక్షన్స్ వరకే మాత్రమే పరిమితం అయిపోయింది. స్టార్ హీరోలకి సినిమా దారుణంగా ఉంది అనే మాట బయటకు వచ్చాక సస్టైన్ చేయటం ఇబ్బంది అనేది ఉండదు అని అనుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అలాంటి అరుదైన సందర్భాల్లో వినయ విధేయ రామ ఒకటి. జానీ సినిమాకి జరిగింది అలాగే, రజనీకాంత్ బాబా గారి సినిమాకి జరిగింది అలాగే, ఆచార్యకి జరిగింది. ఆచార్య పర్లేదు 2-3 డేస్ సస్టైన్ అయింది. మరీ అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో నిష్క్రమించలేదు. ఆచార్య పర్వాలేదు. ఓకే. అయితే జానీకి వెరీ ఫస్ట్ డే సెకండ్ షోకి జనం లేని పరిస్థితి చూశాడు వాళ్ళు. వినయ విధేయ రామాకి అది చూశాడు ఆయన, రామ్ చరణ్. కాబట్టి ఆ 2 సినిమాలు పక్కన పెడితే వీటి వలన, ఇవి వేసిన నెగిటివ్ ఇంపాక్ట్ వలన F2 నడిచిపోయింది, వర్కౌట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబో వస్తుంది. అనిల్ రావిపూడి, వెంకటేష్ వాళ్ళే. కాకపోతే ఈ సినిమాలో ఆ సినిమాల్లో ఆయనతో పాటు నడిచినటువంటి వరుణ్ తేజ్ లేడు. వరుణ్ తేజ్ లేడు. 2 హీరోయిన్లు, సెటప్, వ్యవహారం టోటల్గా అనిల్ రావిపూడి తరహా సినిమాగానే కనిపిస్తుంది.
ఎంటర్టైన్మెంట్, ఉమ్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద కథ నడిపించేద్దాం, పండక్కి బాగుంటుంది అనేది ఒకటైతే, ఆయనకు ఒక లాస్ట్ సంక్రాంతి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వెంకటేష్కి. ఉమ్, సైంధవ్ అనేటువంటి సినిమాతో ఆయన ఒక యాక్షన్ హీరోగా తన పాత ఇమేజ్ని వర్కౌట్ చేద్దామని ట్రై చేశాడు, అది ఫెయిల్ అయింది. దాంతో వద్దు, తను ఎంటర్టైనింగ్ హీరోయిజం నమ్ముకోవడమే బెటర్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదామని ట్రై చేస్తున్నాడు. ఉమ్, అది సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు కూడా ఆ మ్యాజిక్ అప్పుడు సక్సెస్ అయింది, ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్, అయితే ఆ రోజునున్నటువంటి కథానాయకుడి పరిస్థితి ఇప్పుడు డాకు మహారాజుకు లేదు. ఓకే. ఎందుకంటే బాబీ ఏమిటో అందరికీ తెలుసు. ఉమ్, వాల్తేరు వీరయ్యతో తను ఎటువంటి సబ్జెక్ట్ అయినా పర్టికులర్గా వింటేజ్ హీరోలని ఎలా ఈ జనరేషన్ ఆడియన్స్కి కనెక్ట్ చేయాలి అనే దానిలో అతనికి కొంత అవగాహన ఉంది అనేది వాల్తేరు వీరయ్యతో అర్థమైంది. వింటేజ్ హీరో మెరిట్స్ ఏమిటి, డిమెరిట్స్ ఏమిటి, అంటే వాళ్ళని ఇప్పుడు జనరేషన్కి కనెక్ట్ చేయడానికి దేన్ని వాడాలి అనేది తమిళ డైరెక్టర్లు చెప్పారు ప్రపంచానికి. దాన్ని పట్టుకున్నారు. దాన్ని పట్టుకుని, అంటే రజనీకాంత్తోనూ కమల్ హాసన్తోనూ వాళ్ళు వర్కౌట్ చేసిన స్టైల్ ఒకటి ఉంది. ఉమ్, విక్రమ్ కావచ్చు, అలాగే జైలర్ కావచ్చు, ఈ సినిమాల్లో వాళ్ళు వర్కౌట్ చేసిన స్టైల్ ఒకటి ఉంది. ఆ స్టైల్ని పట్టుకొని ఫాలో అవుతూ వాల్తేరు వీరయ్య డిజైన్ చేశాడు. ఈయన వింటేజ్ హీరోని ఈ జనరేషన్ హీరోకి కనెక్ట్ చేయాలి అంటే ఏ రకంగా వెళ్ళాలి స్క్రిప్ట్ అనేది తను సక్సెస్ఫుల్గానే ఎగ్జిక్యూట్ చేయగలిగాడు అది. సో ఇప్పుడు అదే భరోసా ఉంది. బాలకృష్ణన్ కూడా ఆ లెవెల్లో ప్రొజెక్ట్ చేయగలడు అని, అంతకు మించి వెళ్ళాడని ప్రొడ్యూసర్ గారు చెప్తున్నాడు. ఉమ్, చూద్దాం ఏ లెవెల్లో. అంటే బాలకృష్ణ హ్యాట్రిక్ మీద ఉన్నాడు, ఇప్పుడు సక్సెస్ మీద ఉన్నాడు. ఉమ్, రెండో హ్యాట్రిక్ ఇది ఓపెన్ చేయాలి ఈ సినిమా, అందుకని మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో Okay. ఇప్పుడు వెంకటేష్కి అంత ఈజీ కాకపోవచ్చు. ఆ రోజున వాళ్ళ సినిమాలు ఇబ్బంది పెట్టడం వల్ల అతని సినిమా ఎక్కువ రెవెన్యూ కలెక్ట్ చేయగలిగింది. ఉమ్, ఈసారి వీళ్ళ సినిమాలు కూడా బలంగా నిలబడే పరిస్థితి ఉంది. ఓకే. ముగ్గురు వస్తున్నారు మళ్ళీ, కానీ ఈసారి అది రిపీట్ అవుతుంది అనే వాతావరణం అయితే లేదు. ఓకే. ఆ ఫలితాలు రిపీట్ అయ్యే పరిస్థితులు లేవు. ఓకే. ఆ రోజున నిజానికి జనవరిలో కథానాయకుడు, వెంటనే మహానాయకుడు రెండూ రిలీజ్ అయినాయి. ఆ సినిమాలకి ఎంత అవకాశం ఇచ్చారంటే ఉచితంగా చూపించారు కొన్ని చోట్ల. ఉమ్, ఎయిర్ కండిషన్ థియేటర్లో సమ్మర్లో, అంటే ఏప్రిల్ వరకు నడిచింది అది. ఏప్రిల్లో ఎలక్షన్స్, ఉమ్, ఆ టైంలో కూడా జనాలు థియేటర్లోకి వెళ్ళాల, ఉచితంగా ప్రదర్శించినా కానీ. ఓకే. కొన్ని చోట్ల లోపలికి వెళ్ళి కూర్చుని నిద్రపోయిన ఆడియన్స్ కూడా తెలుగుదేశానికి ఓటేయలేదు బయటకు వచ్చాక. ఉమ్,